పెట్టండి. తదనంతరం కలశారాధన అయిపోయింది, విఘ్నేశ్వర ఆరాధన అయిపోయింది. ఇప్పుడు గౌరీ ఆరాధన ముందు ఆదిత్యనాథ నామాలు ఉంటాయి. అవి మీకు ఒకవేళ తమలపాకు ఉంటే తమలపాకు మీద వేసుకోండి, లేదంటే అక్కడ మీకు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ వేసుకోండి. ఈ నామాలు ఉంటాయి. ఆదిత్యనాథ దేవత నమః. తమలపాకు ఉంటే తమలపాకు, లేకుంటే మామిడాకు ఉంటే మామిడాకు దగ్గర వేయండి. నవగ్రహ పూజ అనమాట. నవగ్రహ పూజ తర్వాత గౌరీ పూజ ఉంటుంది. ప్రప్రథమంగా కలశారాధన చేశాము. తర్వాత గణపతి పూజ ప్రతిదానికి గణపతి పూజ ఉంటుంది. గణపతి పూజ అయిపోయింది, విఘ్నేశ్వర ఆరాధన అయిపోయింది. తర్వాత నవగ్రహ ఆరాధన ఉంటుంది. నవగ్రహ ఆరాధన అక్కడ తమలపాకులో నేను చదివిన తర్వాత వేయండి అమ్మా. ఇక్కడ కార్యక్రమానికి ఓం సూర్యారిష్ట సంప్రాప్తే సూర్య పూజంతకాయే సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మ పీడోపశాంతే సాంగం సాయుధం సపుత్ర పరివారేణ సూర్యగ్రహ స్థాపయామి పూజయామి. వేయండి. స్థాపయామి పూజయామి అన్నప్పుడు ఆకులో వేయండి. సూర్యుడు వచ్చి కూర్చున్నారు, భార్య పిల్లలతో సహా స్వామివారు అక్కడ వేయించేపు చేశారు. తర్వాత లక్ష్మీ సహోదరస్య చంద్రారిష్ట సంప్రాప్తే చంద్ర పూజయంతకారే చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మనోపీడోపశాంతయే సాంగం సాయుధం సపుత్ర పరివారేణ చంద్రగ్రహ స్థాపయామి పూజయామి. తర్వాత మూడో గ్రహము కుజుడు. ఓం కుజారిష్ట సంప్రాప్తే కుజ పూజయంచకారేత్ కుజ ధ్యానం ప్రవక్ష్యామి రోగ పీడోపశాంతయే సాంగం సాయుధం సపుత్ర పరివారేణ కుజగ్రహ స్థాపయామి పూజయామి. ప్రచోదయాత్. తర్వాత బుధుడు బుధారిష్ట సంప్రాప్తే భుజ పూజయంతకారే భుజ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే సాంగం సాయుధం సపుత్ర పరివారేణ బుధగ్రహ స్థాపయామి పూజయామి. తర్వాత గురువు గురువారిష్ట సంప్రాప్తే గురు పూజయంతకారే గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్ర పీడోపశాంతయే సాంగం సాయుధం సపుత్ర పరివారేణ గురుగ్రహ స్థాపయామి పూజయామి. శుక్రగ్రహం శుక్రారిష్ట సంప్రాప్తే శుక్ర పూజయంతకారే శుక్ర ధ్యానం ప్రవక్ష్యామి పద్మి పీడోపశాంతయే సాంగం సాయుధం సపుత్ర పరివారేణ శుక్రగ్రహ స్థాపయామి పూజయామి. ఒక్కొక్కరిని పీడోపజేస్తుంది. ఇక్కడ పుత్రులకు, భర్తలకు, పిల్లలకు అందరికీ కూడా ఒక్కొక్కరి పీడ తొలగింపజేస్తున్నారు. తర్వాత శని నీలాంజన సమాపాసం ద్రౌపుత్ర యమగ్రయం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిచరం తెలిసిందే. ఇక్కడ శన్యారిష్ట సంప్రాప్తే శని పూజంతకారేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణ పీడోపశాంతయే సాంగం సాయుధం సపుత్ర పరివారేణ శనిగ్రహ స్థాపయామి పూజయామి. తర్వాత రాహు నాగతుజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్ రాహురిష్ట సంప్రాప్తే రాహు పీడోపకారే రాహు ధ్యానం ప్రవక్ష్యామి క్షుక్షు పీడోపశాంతే కళ్ళ సంబంధించిన రుగ్మతలు తొలగింపజేస్తాడు. క్షుక్షు పీడోపశాంతే సాంగం సాయుధం సపుత్ర పరివారేణ రాహుగ్రహ స్థాపయామి పూజయామి. కేతుగ్రహం పలాశ పుష్ప సంకేతం నరకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రో కేతు తం కేతు ప్రణమామ్యం కేతూరిష్ట సంప్రాప్తే
కేతు పీడోపశాంతి కేతోర్ష సంప్రాప్తే కేతు పూజంత కార్యేత్ కేతు ధ్యానం ప్రవక్ష్యామి ధ్యాన పీడోపశాంతే సాంగం సాయుధం సప్త గురువారేణ కేతు గ్రహ స్థాపయామి పూజయామి నమస్కారం సమర్పయామి చక్రాఖండ ఖర్జూర లేపనం నైవేద్యం సమర్పయామి ధూపమగ్రహామి ధూపదీపానంద మంగళ దర్శయామి. తదనంతరం మన గౌరమ్మ తర్వాత లక్ష్మమ్మ వారు ఎవరైతే గౌరమ్మ వారిని చేసుకున్నారో మీ వంశాచారంగా కులదైవ ప్రకారంగా కొంతమందికి పిల్ల గౌరమ్మ ఉంటుంది, కొంతమందికి సింగిల్ గౌరమ్మ ఉంటుంది. ఏ ఆచారంలో ఉన్నట్లయితే ఆ ఆచారంగా చేసి తమలపాకు పెట్టుకోండి. మహాకాళీ మహాసరస్వతి మహాదుర్గ అంశాస్వరూపిణి గౌరీ దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యాన సమర్పయామి ఆవహయామి ఆచమన సమర్పయామి. ఒకసారి ఉద్ధరణితోని 3 సార్లు అమ్మవారికి చూచుకుంటూ అందులో పోయండి. అర్ఘ్యం ఇదం సమర్పయామి పాదమిదం సమర్పయామి అర్ఘ్యం పాదం ఆచమనీయం సమర్పయామి. అమ్మవారు వచ్చి కూర్చున్నారు. అతను రత్నకచ సింహాసనం మీద కూర్చున్నారు. వారికి కాళ్ళకు కొంత నీళ్ళు ఇచ్చాము, చేతుకు నీళ్ళు ఇచ్చాము, మంచి నీళ్ళు ఇచ్చాము, ముఖ ఆచమనీయం ఇచ్చాము. తర్వాత స్నానం ఆ మామిడి ఆకుతో కానీ మా ఆకులతో కానీ అమ్మవారి మీద నీళ్ళు జరిగించింది. ఆ పవిత్ర సర్వావసాంగతో యస్మై పుండరీకాక్షం సభాపించం చూచి గంగేచ యమునేచ నర్మద సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు. ఆ అమ్మవారికి స్నానం చేస్తున్నాం. పంచగంగా ప్రకీర్త స్నానవంత కృత్వా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమస్తే. స్నానం సమర్పయామి. మహాకాళీ మహాసరస్వతి మహాదుర్గా అంశాసర్పిణి శ్రీ గౌరీ దేవతాభ్యో నమః స్నానం సమర్పయామి. స్నానం అనంతరం అభివస్త్రం సమర్పయామి. వస్త్రం చుట్టి వేయండి. ఉపవేతోముఖం కీర్తించమనివాసకః ప్రాజ్ఞోస్మృతే రాష్ట్రే సింహిముంచతం దదాయితు మే సకాలరూపే సర్వేషే సర్వహాంత్రీ సనాతనే సౌరాష్ట్ర సంయుక్తం వస్త్రయుగ్యం ధారయతః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ విద్యే నమో నమః. వస్త్రం సమర్పయామి. నానావిధ అలంకరణ భూషం సమర్పయామి. గంధం చెక్కించండి. అమ్మవారికి గంధం అలంకరణ చేయండి. గంధద్వారాంతురాదృష్టం నిత్యపుష్టేకైషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహో సమయశ్రియం. గంధం సమర్పయామి. శ్రీగంధం చందనం దివ్యం గంధాదుత మనోహరం విదేశలేపనం శ్రేష్టం ప్రత్యుత్తం ప్రతిగుణ్యతాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః. గంధం సమర్పయామి. తర్వాత కుంకుమ సర్వమంగళ మంగళి దివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే నారాయణీ నమస్తే. ఓం ఐం హ్రీం శ్రీ విద్యే నమః. గౌరీ దేవతాభ్యో నమః. జగన్మాతా దేవతాభ్యో నమః. కుంకుమ సమర్పయామి. నానావిధ అలంకరణ భూషణం సమర్పయామి. అక్షంతలు తీసుకొని కుంకుమ పసుపునమ్మ. గౌరమ్మ వారికి 16 నామాలు ఉంటాయి. ఆ నామాలు చదువుతుంటాం. మీరు అమ్మవారి మీద శ్రీ మహాదేవతాభ్యో నమః. నామాలు కుంకుమ పసుపు తీసుకొని అమ్మవారి మీద వేయండి. ఓం గౌరీ నమః. ఓం గణేశ జన్యే నమః. ఓం గుహాంబికాయే నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం గిరితనూజ భవాయిన్యే నమః. ఓం వీరభద్ర ప్రభుతే నమః. ఓం విశ్వవ్యాప్తే నమః. ఓం విశ్వరూపిణ్యే నమః. ఓం అష్టమూర్తి
అష్టమూర్త్యాత్మకే నమః ఓం అష్టదారిద్ర్య నాశిన్యే నమః ఓం శివాయే నమః ఓం శాంభవయే నమః ఓం శాంకర్యే నమః ఓం బాలాయే నమః ఓం భవానిన్యే నమః శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమస్తే షోడశ నామంత కృత్వాన్ నమస్కారం సమర్పయామి గౌరీ దేవతాభ్యో నమః ఓం ప్రకృతే నమః దీప్తే నమః ఓం శోకనాశిన్యే నమః దారిద్ర్యనాశిన్యే నమః ప్రీతిపుష్కరిణ్యే నమః భువనేశ్వరాయ నమః సరస్వతాయ నమః చాముండాయ నమః శ్రీయాయ నమః బ్రహ్మవిష్ణువాత్మకే నమః దుర్గాయ నమః బృహద్వచితాయ నమః కర్మజ్ఞానాయ నమః జగత్ప్రాయ నమః బ్రహ్మవిష్ణువాత్మకే నమః నమః అక్షత సహిత అస్తోత్ర నామ సహిత సహిత నామార్చన గౌరీ దేవతాభ్యో నమస్కారం సమర్పయామి అవన్నీ చేసి పంపించారు వీడియో. హర్ష ఫ్రెండ్స్ అవన్నీ ఊరికి వెళ్ళినప్పుడు ఏవేద్దా అన్నీ ఒకసారి కాదు. కింద వినాయకుడి దగ్గర కుంకుమ పూజలో ఉన్నా. కింద వినాయకుడు నవరాత్రులు చేస్తారు. కుంకుమ పూజ చేసుకున్నాం. మరి చెప్తలేవు ఒకటే అదే అబ్బా పట్టించుకుంటలేదు నేను లేకుండా అండి. సౌభాగ్య సిద్ధిరస్తు తదాస్తు. కలశారాధన అయిపోయింది, గణపతి ఆరాధన అయింది, ఆదిత్య నవగ్ర దేవత అనుగ్రహం అయిపోయింది, గౌరీ దేవత అనుగ్రహం అయిపోయింది. ఇప్పుడు మనం ముఖ్యంగా చేసుకునేది మహాలక్ష్మి ఆరాధన. లక్ష్మీ పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇక్కడ డైరెక్ట్ గా మనము అమ్మవారిని డైరెక్ట్ గా ఆహ్వానం చేసుకోవాలి, ఆహ్వానించాలి. మీ ప్రతిమలు ఉన్నాయా, లేదంటే డాలర్ ఉందా, లేదంటే కైన్ ఉందా, అది కుడుకలో పెట్టండి, కుడుకలో పెట్టండి. ఈ మహాలక్ష్మి దేవతాభ్యో కుడుకలో కైన్, మీ యొక్క కైన్, డాలరు, కైన్, విగ్రహము, ప్రతిమ ఏది ఉన్నా కానీ కుడుకలో ఉంచి అక్కడి నుంచి అమ్మవారిని మనం ఇప్పుడు ఆహ్వానం చేసుకుంటున్నాము, ఆహ్వానిస్తున్నాము. శ్రీ మహాలక్ష్మి దేవతాభ్యో నమః, విష్ణు పత్నించిన లక్ష్మీ దేవతాభ్యో నమః. ఆహ్వానస్య ఆహ్వానం సమర్పయామి, ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవహయామి, ఆశం సమర్పయామి. అమ్మవారికి ఆ రుబ్బులతోని సేమ్ గౌరమ్మకు ఏ విధంగా చేశామో ఆ విధంగానే అమ్మవారికి చూపించుకుంటూ కలశంలో నీళ్లు పోయండి. अर्घ्यमिदे शुद्धोदक पातस्थं गन्धपुष्पाति विस्तृतं अर्घ्यं ध्यासामि देविने गृहिणेषु पूजिते आचमनीयं सुवर्णो कलशोदितं चन्दनारु संयुक्तं गृणाचल देवी పంచామృత సానంత కృత్వాన్. మన దగ్గర పంచామృతాలు ఉన్నా పర్వాలేదు,
కలశంలో నీళ్లతోని అమ్మవారికి స్నానం ఆచరింపజేయండి. ఉపయోదీకృతం ప్రేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహిణే కమలాలయే. మన దగ్గర ఏ నీరున్నా కానీ అది పంచామృతంగానే భావించి అమ్మవారికి స్నానం ఆచరింపజేయండి. గంగాజలం మాయసితం మహాదేవ స్థిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహిణే హరివల్లభే గృహిణే హరివల్లభే. శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. పంచగంగా ప్రకీర్త స్నానం కృత్వాన్ आपो इष्टा मयोभुवः नानरूप्ये ददातनः महेरणाय रक्षते योगस्थितमवसः आपोजनयाचः पंचगंगा स्नानं च कृत्वा गंगे च यमुने च नर्मदा सिंधु कावेरी जलस्मिन् सन्निधिं कुरु. गंगा स्नानम् इदं कृत्वान् श्री महालक्ष्मी हरिवल्लभे स्नानम् इदं कृत्वान् महालक्ष्मी देवताभ्यो नमः स्नानं समर्पयामि. स्नानानन्तरं मళ్ళీ ఆ అమ్మవారికి వస్త్రం దుర్గుల వస్త్రప్రియే వస్త్రయుగ్యం ప్రదాస్వామి గృహిణే భువనేశ్వరి గృహిణే భువనేశ్వరి. శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. వస్త్రముఖం సమర్పయామి. తదనంతరం అమ్మవారికి గంధం అలంకరణ. కర్పూరాగురు కస్తూరి రోజనాది విపీడితం గంధం వాక్యసౌమ్యం దేవి ప్రతిత్యం ప్రతిగుణ్యతాం. శ్రీ ధనలక్ష్మి మహాలక్ష్మి దేవతాభ్యో నమః. గంధలేపనం సమర్పయామి. అక్షతం సమర్పయామి. అక్షతలు అమ్మవారికి వితోదికంగా ఆభరణాలు సమర్పిస్తున్నాం మనము. ఆభరణం కేయూర కంకణే దివ్యే అరాసుర మేకలే విభూషణస్య మౌల్యస్య గృహిణే ఋషిభూజితే. శ్రీ మహాలక్ష్మి దేవతాభ్యో నమః. ఆభరణం సమర్పయామి. అక్షతలు వేయండి. పువ్వులు పెట్టండి. మల్లికా జాజి కుసుమై చంపకై శ్రీయసుదా శతపత్రస్య కల్హరై పూజయామి హరిప్రియే. అమ్మవారికి నానావిధ పూజలు సమర్పిస్తున్నాము. పుష్ప పూజ సమర్పయామి. అమ్మవారు వచ్చిండ్రు, కాళ్ళు అనుకున్నారు, రథకచ్చ సింహాసనం కూర్చున్నారు, స్నానం ఆచరించారు. మనం వస్త్రాన్ని సమర్పించడం జరిగింది, అలంకరణ చేయడం జరిగింది, ఇతోధికంగా ఆభరణాలు సమర్పించడం జరిగింది. అప్పుడు అమ్మవారు కూర్చున్న స్థానం నుంచి అధికంగ పూజ శిరస్సు నుంచి పాదాల వరకు అమ్మవారిని మనం ప్రార్థన చేస్తూ అక్షంతలు పూలతో సహా అమ్మవారికి అర్పించడం జరుగుతుంది. ఆ చదివిన కొద్దీ మీరు ఆ డాలర్ ఆ కైన్ మీద మీరు పుష్పం అక్షంతలు వేయండి. ఓం చెంచలాయే నమః. పాద పూజయామి. ఓం చపలాయే నమః. జాను పూజయామి. ఓం పీతాంబరధరాయే నమః. ఉరు పూజయామి. ఓం కమలవాసిన్యే నమః. అక్షతలు వేయండి. కుటి పూజయామి. ఓం పద్మాలయాయే నమః. నాభి పూజయామి. ఓం మదనమాత్రే నమః. స్తన పూజయామి. ఓం లలితాయే నమః. భుజద్వయం పూజయామి. ఓం కంఠే నమః. కంఠ పూజయామి. ఓం సుహాసిన్యే నమః. నాసికా పూజ సమర్పయామి. ఓం సుముఖే నమః. ముఖ పూజయామి. ఓం శ్రేయే నమః. ఓం పూజయామి. ఓం సునేత్రే నమః. నేత్ర పూజయామి. ఓం రమాయే నమః. కర్ణ పూజయామి. ఓం కమలాయే నమః. శీల పూజయామి. ఓం మహాలక్ష్మీ నమః. ధనలక్ష్మీ నమః. సర్వాంగణ పూజ సమర్పయామి. శ్రీ మహాలక్ష్మీ పీతీర్థం महालक्ष्मी देवताभ्यो नमः सिद्ध्यर्थे श्री महालक्ष्मी देवता करुणा कटाक्ष सिद्ध्यर्थे पशु कुंकुम सहित
అదంగస్య పూజ సమర్పయామి, నమస్కారం సమర్పయామి. తర్వాత అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు లక్ష్మీ అష్టోత్తరం ఉంటుంది. నేను తొందరగా చెబుతుంటాను, మీరు వేస్తూ ఉండండి. అష్టోత్తర నామాలు ఉంటాయి అమ్మవారి మీద, మీరు వేస్తూనే ఉండండి. ఇక్కడ పూజ సంకల్పం జరుగుతూనే ఉంటుంది. ఓం ప్రకృతే నమః, ఓం వికృత్యే నమః, ఓం విద్యాయే నమః, సర్వభూతహితప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం విభుక్త్యే నమః, ఓం సురభ్యే నమః, ఓం పరమాత్మకాయే నమః, ఓం వాచాయే నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయే నమః, ఓం సుజయే నమః, ఓం స్వహాయే నమః, ఓం స్వదాయే నమః, ఓం సుదాయే నమః, ఓం ధాన్యాయే నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం లక్ష్మే నమః, ఓం నిత్యపుష్టాయే నమః, విభవాత్యే నమః, ఓం ఆదిత్యే నమః, ఓం విద్యాయే నమః, ఓం విద్యాయే నమః, ఓం గీతాయే నమః, ఓం వసుదాయే నమః, వసుదారణ్యే నమః, కమలాయే నమః, కాంతాయే నమః, కామాక్షే నమః, క్రోధ సంభవాయే నమః, అనుగ్రహప్రదాయే నమః, దుర్దయే నమః, అనుగ్రహాయ నమః, అనగాయే నమః, హరివల్లభాయే నమః, అశోకాయే నమః, అమృతాయే నమః, దీప్తాయే నమః, లోకశోక వినాశిన్యే నమః, ధర్మనిలయాయ నమః, కరుణాయే నమః, లోకమాత్రే నమః, పద్మప్రియాయే నమః, పద్మహస్తే నమః, పద్మాక్షే నమః, పద్మసుందరియే నమః, పద్మోద్భవాయ నమః, పద్మముఖే నమః, పద్మనాభప్రియాయ నమః, పద్మనాభప్రియాయ నమః, రమాయే నమః, పద్మమాధరాయ నమః, దేవ్యాయ నమః, పద్మిన్యే నమః, పద్మగంధిన్యే నమః, పుణ్యగంధిన్యే నమః, పుణాయ నమః, ప్రభాయే నమః, ప్రభాయే నమః, చంద్రవదనాయ నమః, చంద్రాయ నమః, చంద్రసహస్రాయ నమః, చతుర్భుజాయ నమః, చంద్రరూపాయ నమః, ఇందిరాయ నమః, ఇందుశీతలాయ నమః, ఓం హాల్లాదజనన్యే నమః, ఓం పుష్పయ్యే నమః, ఓం శివాయ నమః, శివకర్త్యే నమః, ఓం సత్యే నమః, ఓం విమలాయ నమః, విశ్వజన్యే నమః, తుష్టే నమః, దారిద్ర్యనాశిన్యే నమః, ప్రీతిపుష్కరిణ్యే నమః, శాంతాయ నమః, శుక్లమాంబరాయ నమః, శ్రియాయ నమః, వాస్మ్యే నమః, వీరనిలయాయ నమః, మనోహరాయ నమః, యశస్విన్యే నమః, భువసుందరాయ నమః, అన్యే నమః, ఏవమాలిన్యే నమః, ధనధాన్యకర్త్యే నమః, సిద్ధోక్త్యే నమః, సౌమ్యసౌమ్యాయ నమః, శుభప్రదాయ నమః, ఉపవేశోదండాయ నమః, వరలక్ష్మీ నమః, వసుప్రదయే నమః, శుభాయ నమః, హిరణ్యప్రాకారే నమః, ఓం సముద్రవసిన్యే నమః, ఓం సముద్రసిన్యే నమః, ఓం జయాయ నమః, మంగళాయ నమః, విష్ణుభక్షస్థితాయ నమః, విష్ణుపత్న్యే నమః, ప్రసన్నాక్షే నమః, నారాయణావస్థాయ నమః, దారిద్ర్యదంశినే నమః, దేవ్యే నమః, సర్వోపవదన్యాయ నమః, నవదుర్గాయ నమః, మహాకాళిన్యే నమః, బ్రహ్మ విష్ణు శివాత్మకే నమః, త్రికాల సంపన్నాయ నమః, త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః, ఓం భువనేశ్వరాయ నమః, శ్రీం సౌం ధూం ఓం నమో భగవతే హిరణ్యేశ్వరి హిరణ్యవర్షిణి హిరణ్య సమృద్ధి దేహి మే స్వః లక్ష్మీ క్షీరసముద్రయాయ నమః, శ్రీరంగధామేశ్వరి సరసిదం వందే ముకుంద ప్రియం. అలాగే అష్టలక్ష్మి అమ్మవారిని కూడా మనం ప్రార్థన చేద్దామమ్మా. 8 అష్టలక్ష్ముల యొక్క నామాలతో ఉంటుంది కాబట్టి 8 మీరు అమ్మవారి మీద కుంకుమ పసుపు వేయండి. ఓం ఆదిలక్ష్మీ నమః, ఓం శ్రీం హ్రీం ఐం క్లీం సౌః ఆదిలక్ష్మీ నమః, ఓం శ్రీం క్లీం హ్రీం సౌః శ్రీం శ్రీయై నమః, ధాన్యలక్ష్మీ నమః, ఐం శ్రీం సౌః శ్రీం లక్ష్మీ నమః,
सह विष्णुप्रत्यक्षै लक्ष्मी देवताभ्यो नमः। ओम श्री ओम नमः विष्णुप्रत्यक्षै विष्णुभक्षस्थितायै रमायै आसक्तदारकायै नमो वन्निजायै नमः। लक्ष्मी देवताभ्यो नमः। महालक्ष्मी अभिष्टप्रदायिनि వైకుంఠవాసిని సర్వవ్యాప్తిని క్షీరసాగర మదనమున సేవ చేసినటువంటి ఆ మహాలక్ష్మి ఉద్భవించిన దీవుల భూమగా మమ్మ కరుణించమమ్మ అని చెప్పేసి మరోసారి నమస్కారం చేసుకోండి. त्रैलोक्य पूजिते देवी कमले विष्णुवल्लभे यदत्वं अचला कृष्णे तदा भवमय स्थिरा ईश्वरी कमला लक्ष्मीचला भूतल्हि प्रिया पद्मालया पद्महालया संदीपते पद्मदारिणी द्वादशैतानि नामानि लक्ष्मी संभूच्यते पतेत् स्थिरा लक्ष्मी चैतन्य रुद्रधारा बुद्धिदं श्रीदेवी प्रथमं नाम द्वितीया मामृते त्वा तृतीयं कमलाक्षि चतुर्थे लोकसुन्दरी पंचमं विष्णुपत्नी च षष्ठमं वैष्णवी तदा वाराही सप्तमं संप्रोक्ष्य अष्टमं हरिवल्लभा नवमं नारसिंहं चेत दशमं देवदेवे च एकादशं महालक्ष्मी द्वादशं भुवनेश्वरीं द्वादशं भुवनेश्वरीं श्री महालक्ष्मी देवता करुणा कटाक्ष दीप्यन्ते वंशं वंशाभिवृद्धिरस्तु गोत्रं गोत्राभिवृद्धिरस्तु सर्वं लक्ष्मी देवता करुणा कटाक्ष प्राप्तिरस्तु गोत्रं गोत्रोद्भवस्य वंशं वंशोद्भवस्य सर्वं श्री महालक्ष्मी देवताभ्यो नमः। तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् तन्नो विष्णु प्रचोदयात्। श्री महालक्ष्मी देवताभ्यो नमः। धूमाग्रयामि सुपरिपानन्तरं मंगल दर्शयामि तदनन्तरं महानैवेद्यस्याम् అమ్మవారికి తోచినది నైవేద్యం పెట్టండి. పదార్థాలు ఏవైతే తెచ్చుకున్నారో అరటిపండు కావచ్చు, కదలీఫలం చక్కెరకేళి అరటిపండు కావచ్చు, శర్కర కండ ఖర్జూరం కావచ్చు, ఏదైనా పదార్థం కానీ కొబ్బరికాయ కూడా అక్కడ వీలు పడకపోతే ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి ఇక్కడ అమ్మవారిని కొట్టవలసి వస్తుందమ్మ కొబ్బరికాయలు. ఇప్పుడు అక్కడ మన ప్రతిమ దగ్గర ఉన్నటువంటి ప్రతిమ రూపంలో ఉన్నటువంటి మహాలక్ష్మికి చక్కెర నైవేద్యం సరిపోతుంది, చక్కెర నైవేద్యం సరిపోతుంది. నారికేళ ఫలం మాత్రం మనం ఇక్కడ అమ్మవారిని వేంచేపు చేసుకున్నాము, అలంకరణ చేసుకున్నాం కాబట్టి ఈ గజలక్ష్మి దగ్గరనే ఈ నారికేళ ఫలాన్ని మనం కొట్టవలసి వస్తుంది. ఇప్పుడు ప్రతిమ దగ్గరనే మాత్రము మీరు చక్కెర నైవేద్యాన్ని సమర్పించండి. శ్రీ మహాలక్ష్మి దేవతాభ్యో నమః. मानसोक्तकेतयो माना ऐश्यतो माना घोषा मानो अश्रुशिरिष्य निर्माणतो रुद्रभावितो सुधीरहं विञ्चते मनसा विलेयते चंद्रमा मनसा जात देवताभ्यो नमः. ओम भूर्भुवस्सुतचेतो मृतो देवशतिमिहि धियो न प्रचोदयात् सत्यं प्रचञ्चामि अमृतमस्तु अमृतोऽस्तु नमसि. ओम प्राणाय स्वाहा असवनाय स्वाहा यानाय स्वाहा उदानाय स्वाहा समनाय स्वाहा परब्रह्मणे स्वाहा. श्री महालक्ष्मी विष्णु सहित विष्णु भगवान सहित श्री महालक्ष्मी देवताभ्यो नमः. महा नैवेद्यं समर्पयामि, नैवेद्यं समर्पयामि. अमृताविधेन उत्तरांशेन समर्पयामि, अथपक्ष समर्पयामि, आदपक्ष समर्पयामि. सर्वदेवताभ्यो नमः नमस्कारं समर्पयामि. वंशं वंशाभ्यस्तु गोत्रं गोत्राभ्यस्तु सर्वं श्री महालक्ष्मी करुणा कटाक्ष प्राप्तस्तु. दीर्घस्य मंगली भव लक्ष्मी करुणा कटाक्ष प्राप्तस्तु. वंशं वंशाभ्यस्तु गोत्रं गोत्राभ्यस्तु धनकनक वस्तुवान प्राप्तस्तु. सर्व अनुग्रह देवता प्राप्तिरस्तु. तदास्तु. गो ब्राह्मणेभ्यो शुभं भवतु. गो ब्राह्मणेभ्यो नमो नमः. मंगलहारति इच्चंडम्मा. मंगलहारति चौथे मंगलहारति चौथे అమ్మను నీవే నీ చరణ
చిరతము నీడగా నిలచి జయములియవే అమ్మా భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని. ఇంకోటి చదవండి, ఇంకోటి చదవండి. సౌభాగ్యలక్ష్మి రాజరాజేశ్వరి భువనే పరమదయా పరిపాలిని గౌరీ శంకరి శ్రీ రాజరాజేశ్వరి భువనే మణిరత్నహారములో కలము భాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక తెలుగా కాంచనహారము కొనమును నిండగా సీతాంబరముల సేవల నందగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నిండుగా కరముల బంగారు గాజులు ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు గలగలమని సవ్వడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నుదుట కుంకుమార విబింబముగా కన్నులు పాడేసా కదా తర్వాత అమ్మ ఒకళ్ళు పాడండి కోరస్గా పాడేసి కోరస్గా వస్తుంది కానీ లక్ష్మీ మైక్లో పాడుతున్నారు రెండు అయిపోయినాయి కదా లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. రమణుని పట్టపురాణి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్యముల బంగారు తల్లి మురనుల వీరుని పట్టపురాణి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఇంకొకటి మంగళం. మనం కర్పూర నిరాజం ఇక్కడ అమ్మవారికి పెద్దమ్మవారికి ఇప్పుడు నమస్కారం పట్టుకున్నమ్మా. అమ్మవారికి మనము అమ్మవారి వచ్చిండ్రు వారిని రత్నక శ్రీనివాసంలో కూర్చోబెట్టాము, అంత్యపాదాలు ఇచ్చాము, అమ్మవారిని అదంగా పూజ చేశాము, అష్టోత్తరంతో కొలిచాము. ఇప్పుడు శ్రీసూక్తంతో నమస్కారం సమర్పించుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరికను అమ్మవారికి తెలియజేసుకుని అమ్మవారి ఇక్కడ వేయించే కూర్చున్నాం కాబట్టి అమ్మ మాకు ఉన్నటువంటి సమస్యలు ఇవి, అమ్మ మాకు కైలాస రిజిస్ట్లో ఉన్నటువంటి సమస్యలు ఇవి, అమ్మ మాకున్నటువంటి సమస్యలు ఇవి అని చెప్పి అమ్మని ప్రార్థన చేసి మేము ఈ సమస్యలు చెప్పి ఆ సౌభాగ్య తల్లికి మీ సౌభాగ్యాన్ని గురించి అమ్మవారికి విన్నవించుకోండి. ఇక్కడ నేను చెబుతుంటాను. అయిన తర్వాత మనం వాళ్ళ ఆత్మ ప్రదక్షిణ చేసుకొని వేసిన తర్వాత వచ్చి ఇక్కడ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టడం అనేది జరుగుతుంది. ఓం హరి ఓం హిరణ్యవర్ణం హరిణిం సువర్ణ రత్నస్రం చంద్రాం హిరణ్మయ
श्रीमयीं लक्ष्मीं जातवेदो ममाहं श्रीलक्ष्मीं जातवेदो ममाहम् अस्मदाय च गोदाय धनधान्यमहाधने धनं मे जोषितं देवी सर्वकामार्थसिद्धे पुत्रपौत्रधनधान्यम् अश्वदाय च विमोचितं प्रजापतिं मनसि स्वता ऐश्वन्तकृतं ममः प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मां चन्द्रां लक्ष्मीं जातमनं सूर्यां श्रियं विनञ्चतिं चन्द्रासूरज्ञवन्नं श्रीमहालक्ष्मी उपास्महे श्रीमहालक्ष्मी उपास्महे श्रीं सौं धूं ॐ नमो भगवते हिरण्ये हिरण्येश्वरी हिरण्यवर्षिणी हिरण्यसमृद्धिं देहि मे स्वाहा ओम नमः ओम सा ओम परमलक्ष्मी विष्णु वक्षस्तुताय स्थिराय नमो हन्निजाय महालक्ष्मी देवताभ्यो नमः लक्ष्मी क्षीरसमुद्रयात्रयां श्रीरंगधामेश्वरीं दासीभूतमसलोके कृपांगं श्रीमन्मन्तकलक्ष्मीगन्धाधं त्रैलोक्यं सरसिवं वन्दे मुकुन्दप्रियं श्रीमहालक्ष्मी देवताभ्यो नमः अम्मा अर्घ्यमिदं समर्पयामि अम्मा आत्मयं समर्पयामि सर्वदेवता समर्पयामि सर्वधूलिका समर्पयाजोपचार समर्पयामि सर्वराजोपचार समर्पयामि नमस्कारं समर्पयामि లేచి నిలబడి అక్షంతలు తీసుకొని ఆత్మ ప్రదక్షిణం చేయండి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఉత్తిష్ట శ్రీ విశ్వవసనామ సంవత్సర దక్షిణాయనే वर्ष ऋतुवे सप्तमी तिथि शुक्रवासरे विशाख नक्षत्रे स्वाति अनंतर शुभयोगे शुभकर्णे एवं विशिष्टायां श्री कैलास निवासंलो क्षेत्రంలో వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా మహాకాళి మహాసరస్వతి మహోగౌరి ఆరాధన అనంతరం లక్ష్మీ స్వరూపమైన లక్ష్మీ దేవతను ఆరాధన చేసి ఇతోధికంగా కుంకుమార్చన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అష్టదిక్పాలకులారా, నవగ్రహములారా, పంచభూతములారా తిరిగి మీ మీ స్థానాలకు వేంచిపోయేసిందిగా ప్రార్థిస్తూ మళ్ళీ సంవత్సరంలో ఇదే కార్యక్రమంలో పాల్పంచుకుంటాం కాబట్టి మీ యొక్క ఆశీస్సులు లక్ష్మమ్మ వారి ఆశీస్సులతో పాటు మాకు అందజేయవలసిందిగా అష్టదిక్పాలకుడిని, ఇంద్రాది అష్టదిక్పాలకుడిని, నవగ్రహాలని, పంచభూతాలని ప్రార్థన చేస్తూ మేము మీకు ఆత్మప్రదక్షిణ చేస్తున్నాం తండ్రి. యాని కాని పాపాని తిరగండి రౌండ్గా రైట్ టు లెఫ్ట్. యాని కాని పాపాని జన్మాంతర కృతాని తాని తాని ప్రణస్థతి ప్రదక్షిణం పదే పదే శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వశాస్త్రి హరే దేవి నారాయణీ నమోస్తుతే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాతు కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి రక్ష రక్ష మహాలక్ష్మి రక్ష రక్ష మహాగౌరీ రక్ష రక్ష పరమేశ్వరి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీదేవ్యే నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. వంశం వంశాభిరస్సు గోత్రం గోత్రాభిరస్సు సర్వం ఇష్టదేవత అనుగ్రహ ప్రాప్తిరస్సు తదాస్తు. అక్షంతలు కలశంలో వేయండి. ఒక్క నిమిషం కూర్చొని దాన్ని కదిలించండి. నమస్కారం చేసుకొని మళ్ళీ లేచి రావచ్చు. పూర్వస్థాన ప్రతిష్టంత కృత్వాన్ యజ్ఞేన యజ్ఞమైన దేవాస్థాయి తహిరాంగ వచ్చే ముందు ఆశీర్వదించుకుందామా. ఆశీర్వదించిన తర్వాత మీరు లేస్తే వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మంగళారతి ఇండివిజువల్గా ఎవరి మంగళారతి అమ్మవారికి అక్కడ మళ్ళీ అక్కడ కర్పూర హారతి అమ్మవారికి అంట. మరి మనం అమ్మవారి ఇంట్లో కనబడతలేదా?
ఏం కదిలించాలి దీనికి లేవంటే 3 సార్లు అక్కడ పెడతానమ్మా తర్వాత వచ్చి విశ్వస్నాన సంవత్సరే దక్షిణాయనే స్వాతి అనంత విశాఖ నక్షత్రయుక్తే సిద్ధార్థే స్వామివారి కైంకర్యంలో భాగంగా శుక్రవారం నాడు విశేషమైనటువంటి సోదరి నారీమణులందరూ కూడా ఆ మహాలక్ష్మి ఆయురారోగ్య అష్టైశ్వర్య సౌభాగ్యాలను కలిగించాలని ప్రార్థిస్తూ మంత్రోపదేశంగా గురుముఖంగా వేదోక్త ఆశీర్వచనం ఉంటుంది. आग्निर्वचतुर् भव आदित्याय देयो भव विष्णुव श्रीमान् भव ब्रह्म आयुरायत्व इमे श्री पद्महस्ते सुगन्धे उच्चस्थले युजस्नायमाने प्रमोदमाने रविमन्यमाने पुत्रैः पौत्रैः श्री वर्धता दीर्घामायु अहं वसामि वसामि अहमहं वसामि वसामि वैकुण्ठे वैकुण्ठे वसामि वसामि वैकुण्ठे योगीनां योगीनां हृदये हृदये योगीनां हृदये सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्ते शतमानं भवति शतायुष्येन्द्रिय आयुष्येन्द्रियाणां प्रतिष्ठति वंशं वंशावृद्धि गोत्रं गोत्रावस्तु आयुष्मान् भव दीर्घसुमङ्गली भव दीर्घसुमङ्गली भव दीर्घसुमङ्गली भव दीर्घसुमङ्गली भव चिरञ्जीवस्य दीर्घसुमङ्गली भव चिरञ्जीवस्य चिरञ्जीवस्य दीर्घसुमङ्गली भव चिरञ्जीवस्य चिरञ्जीवस्य दीर्घसुमङ्गली भव 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 చిరంజీవులందరికీ శుభాశిష్యులు లక్ష్మీ కరుణా కటాక్ష ప్రాప్తస్తు పెద్దలందరికీ కూడా లక్ష్మీ సౌభాగ్యస్తు మనోవాంఛా పరిసిద్ధిస్తు తదాస్తు. రూపాయి ఎట్లా మరి రూపాయలు ఉన్నాయా రూపాయి ఇచ్చింది ఆల్రెడీ ఏం కాదు 1 రూపీ 1 రూపీ ఉన్నదా కేజీ ఫస్ట్ 2 అలానే అమ్మ ఈ ఓట్లో ఉంచుతాం. తర్వాత మీరు పక్కన పెట్టుకోండి తీసుకోవాలి గిన్నె పెట్టి పెట్టేసి తీసుకున్న తర్వాత మళ్ళీ యథాస్థానంలో పెట్టుకోండి. అరటిపండు తమలపాకు ఉన్నాయమ్మా ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నాయి ఉన్నాయి లేని వాళ్ళకి ఇవ్వండి పండ్లు ఏమైనా ఎక్స్ట్రా ఉంటాయి అమ్మ అరటిపండు ఆల్రెడీ మన గవర్నమెంట్ తెలిసి కానీ పనికి రాదు. ఓ వెరీ మనకి ఇవే ఒళ్ళు పెడతారు కదా ఆపిల్ దానిమ్మ వేయాలని నీకు ఇస్తా మళ్ళా ఇవ్వాలి ఉన్నాయా లేని నాకు ఇచ్చిన కూడా మీకే ఇస్తా ఉన్నాయా లేని వాళ్ళకి ఎవరమ్మా అరటిపండు ఎదురింపలాలు చక్కెరకేళి ఏమో 6 రూపాయలు అందరికీ ఉన్నాయి అందరికి అరటిపళ్ళు ఉన్నాయా ఇంకే తమ్ముడు వేసినట్టు తమలపాకులు ఉన్నాయా నాకు ఒకటి 2 పట్టుకున్నాను ఒకటే కన్నె ముత్తేదులకు పిల్లలు ఉన్నారా కన్నె ముత్తేదులు ఉన్నారు కదా ఉన్నారు కన్నె ముత్తేదులకు ఒక్కొక్క పండు ఉంటుంది అందరికి వచ్చినాయమ్మా వచ్చినాయా నేను తీసుకుంటారా ఉన్నాయమ్మా అందరికి వచ్చినట్టేనమ్మా ఇప్పుడే అది తీయబోతుంటుంది మనం తెచ్చుకున్నాక ఇష్టపడతాను పురుగులు కూడా పడుతుంది ఇచ్చులేక అయ్యాలి నోట్లు
అయాన్ అయాన్ 1 రూపీ కాయిన్ ఉన్నాయా? చెప్తే నేను మనకటి అన్ని మర్చిపోతాం. ఇంత సల్లగాలి ఎంత తక్కువ నేను చూస్తాను. ఇవే మనకి ఇస్తాడట, మనం తర్వాత సెట్ చేసుకో. చెప్తాడు మనం తొందరగా చెప్తాను, మళ్ళీ చెప్తాడు. అవి మనకి పెడతాడు ఊళ్ళే, మనం అట్టిగా పెట్టుడిగా. आयुष्मान भवा तदास्तु। फलं मनोरथ फल सिद्धते श्रीं सौं भगवती हिरण्य हिरण्य समृद्धिं देहि मे स्वाहा। श्री महालक्ष्मी महासरस्वती महादुर्गा हंसासुरमणि श्री लक्ष्मी देवता करुणाकटाक्षप्राप्तस्तु। शतमानं भवति शताय शतेन्द्रिय आयुष्येन्द्रियाणां प्रतिष्ठति दीर्घसुमङ्गली भव लक्ष्मी सौभाग्यस्तु मनोवाञ्छाफलस्तु आरोग्यमस्तु सुष्ठिरस्तु पुष्टस्तु विजयस्तु धनकनकवस्तु అక్షంతలు పాపకి పట్టుకుంటుంది. కింద చూస్తే సంతోషం ఉంది. शतमानं भवति शताय शतेन्द्रिय आयुष्येन्द्रिय फलं मनोरथ फलसिद्धते श्रीं सौंधु नमो भवति हिरण्ये हिरण्येश्वरी हिरण्यवर्षिणि हिरण्य समृद्धिं देहि मे स्वाहा। वंशं वंशावस्तु गोत्रं गोत्रावस्तु सर्वं महालक्ष्मी प्राप्तस्तु दीर्घसुमङ्गलिको लक्ष्मी सौभाग्यवस्तु पौत्राप्तस्तु मनोवाञ्छाफलसिद्धिरस्तु देवी करुणाकटाक्षप्राप्तस्तु तदास्तु। फलं मनोरथ फल सिद्धते लक्ष्मी देवता करुणा कटाक्ष प्रीतियुक्तं श्रीं सौंधु नमो भगवती हिरण्ये हिरण्येश्वरी हिरण्यवर्षिणि हिरण्य समृद्धिं देहि मे स्वाहा। फलं मनोरथ फल सिद्धते महालक्ष्मी महासरस्वती महादुर्गा करुणा प्राप्तस्तु वंशं वंशावस्तु गोत्रं गोत्रावस्तु दीर्घसुमङ्गली भव लक्ष्मी सौभाग्यस्तु वंशं वंशावस्तु गोत्रं गोत्रावस्तु आरोग्यमस्तु सुष्ठिरस्तु पुष्टस्तु विजयस्तु मनोवाञ्छा फलसिद्धिरस्तु तदास्तु। ఓ బ్రహ్మాండంగా టేబుల్ మీద కుర్చీ మీద మాకే వస్తాయి మాకు వస్తుంది. గౌరమ్మని మీద పెట్టుకోండి. दीर्घसुमङ्गली भव लक्ष्मी सौभाग्यवस्तु फलं मनोरथ फलसिद्ध श्री सौंधु नमो भवति हिरण्ये हिरण्येश्वरी हिरण्यवर्षिणि पुराणयुक्तेन श्री महालक्ष्मी देवता करुणा कटाक्ष प्राप्तिरस्तु। इति वंशं वंशावस्तु गोत्रं गट्टिपट्टुकुन्नाम वंशं वंशावस्तु गोत्रं गोत्रावस्तु श्री महालक्ष्मी देवता करुणा कटाक्ष प्राप्तिरस्तु दीर्घसुमङ्गली भव लक्ष्मी सौभाग्यवस्तु पौत्राभ्यस्तु मनोवाञ्छा फलसिद्धिरस्तु तदास्तु। దీర్ఘసుమంగళీ భవ. పెళ్ళైన వాళ్ళు చెప్పండి పిల్లలు ఎక్కడ ముచ్చేది ఎవరిలా 1 2 3 ఓకే. फलं मनोरथ फलसिद्धते महालक्ष्मी देवता करुणा कटाक्षिते श्रीं सौंधु नमो भगवती हिरण्ये हिरण्येश्वरी हिरण्यवर्षिणि हिरण्य समृद्धिं देहि मे स्वाहा। महालक्ष्मी महासरस्वती महागौरी देवता करुणा कटाक्ष वंशं वंशावस्तु महालक्ष्मी करुणा कटाक्ष वस्तु तदास्तु।
కళ్యాణమస్తు మనోవాక్య అక్కడికి వెళ్ళి గిట్టుకొని పక్కన పెట్టి సంవత్సరం వాళ్ళ అర్చన తీసుకున్నారు అక్కడే కదా కళ్ళతో కల్పించేస్తే పళ్ళు మీకు ఇస్తారు అంతే అవన్నీ మాకు వస్తే గౌరమ్మ మీరు తీసుకోండి, లక్ష్మమ్మ వారు మీరు తెలుపుకోండి, గణపతి మాకే ఇవ్వండి. ఇచ్చాక మనకి ఇచ్చాక గణపతి వాళ్ళ ఆల్రెడీ అయిపోయింది. లైన్ అయిపోయింది, ఫాలో అయిపోయింది. ఒకసారి ఎప్పుడు ఇక్కడే ఇచ్చాము. ఇది మనకు గుండె పెట్టిండు, ఇక్కడ ఇచ్చాం. మాకు ఇంకా కాలేదు. మనం ఎడిటింగ్ చేయాలి. విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్య మనోవాంఛాల గౌరీ దేవత సకల కార్య మహాలక్ష్మి దేవత కరుణా కార్యాలు ఈ వీడియోలో మహా ఏమీ లేదు. स्वामिदेवताभ्यो नमः ज्ञानदर्पयामि ध्यायामि ज्ञानदर्पयामि आवाहयामि आत्मदर्पयामि मम्मी मम्मी कावेरी जलस्मिन् సిరులన్నీ పొంగాలి ప్రతి అడుగులో శ్రీలక్ష్మి వచ్చింది మా ఇంటికి హారతులు ఇచ్చేమో మహాలక్ష్మికి పచ్చని పసుపు రాసిన పాదం చక్కని పారాని దిద్దిన పాదం అడుగడుగందున అందల రవములు చిన్నగా మ్రోగును నీ మెట్టెలు శ్రీలక్ష్మి వచ్చింది మా ఇంటికి హారతులు ఇచ్చేము మహాలక్ష్మికి నీ చలువే మా ఇంటి వెన్నెలై నిలవాలమ్మా ప్రతిరోజు నీ కను చూపే సూర్య కిరణమై వెలగాలమ్మా ప్రతిరోజు నీ ప్రేమ నిండుగా ఇంటిలో తేవాలి ప్రతిరోజు దీపావళి శ్రీలక్ష్మి వచ్చింది మా ఇంటికి
హారతులు ఇచ్చేము सर्वदेशयाकाले नव्याति पराक्रमं रामानुजारि दिव्याज्ञा वचताम् अविवचताम् श्रीरामानुजारि दिव्याज्ञा प्रसवा संवत्सरा जगन्नमिनी लोकिनी साहि लोकेश सारिणी श्रीमन् श्रीरंग श्रीवैष्णव श्रीमन्पद्मनाभ समर्प्यां नमः श्रीशैलनाथाय कुलश्रीनगर जन्मने प्रसादवन्तु परम प्राप्ति कैङ्कर्यचारिणी विजयवेदयामात्रं जीवत्यादि गुणानवं यतेन्द्र प्रवणं वन्दे रमजा मातरं मुनिं लक्ष्मीनाथ समारम्भां नाट्यामण मध्यमः अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुपदाम्बरं यो नित्यमच्युतपदां महानैवेद्यं मोदक नैवेद्यं समर्पयामि ओम प्राणाय स्वाहा प्राणाय स्वाहा प्राणाय स्वाहा उदाय स्वाहा समाय स्वाहा परब्रह्मणे स्वाहा महालक्ष्मी देवताभ्यो नमः मोदक पदार्थ नैवेद्य आंटी चंद्रां हिरण्मयीं लक्ष्मी जातो